పాండురాజు జననం. పాండురాజు పాండవుల తండ్రి. పాండురాజు విచిత్రవీర్యుని రెండవ భార్య అంబాలికకు పాలిపోయిన స్థితిలో జన్మిస్తాడు. పాండురాజు కుంతిని మరియు మాద్రిని వివాహము చేసుకున్నాడు. పాండురాజుకు ముని శాపం వల్ల సంతానము కలగలేదు. కుంతీదేవికి ఒక మంత్రాన్ని పెండ్లి కాకముందు దుర్వాస మహర్షి ద్వారా వరంగా పొందినది. అది ఏమిటంటే ఆమె మంత్రాన్ని చదివి ఏ దేవతనైనా పిలవవచ్చు, అలాగే సంతానాన్ని కూడా పొందవచ్చు. ఈ వరం వల్లనే సూర్యపుత్రుడైన కర్ణుడు జన్మించినాడు. కర్ణుడు కుంతికి వివాహము కాకముందు జన్మిస్తాడు. దుర్వాస మహర్షి ద్వారా తనకు మంత్రము సిద్ధించింది అని చెప్పితే పాండురాజు చాలా సంతోషించి కుంతి దేవతలను ఆహ్వానము చేసుకోమని చెబుతాడు. దీని ఫలితముగా కుంతికి 3 కొడుకులు జన్మిస్తారు. వారు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. మాద్రి ద్వారా నకులుడు, సహదేవుడు జన్మించినారు. లైక్, షేర్, ఫాలో అవర్ ఛానల్.